నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నిధుల మళ్లింపు మరియు చెట్ల పెంపకం పేరుతో జరుగుతున్న అవినీతిపై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. వైసీపీ ఈ అక్రమాలను ప్రశ్నించడం వల్లే జనరల్ ఫండ్స్ నుంచి నిధులు డ్రా చేసే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, ఇది వైసీపీ సాధించిన విజయమని ఆయన పేర్కొన్నారు. ఒక్కో చెట్టుకు 5,000 మరియు మెయింటెనెన్స్ పేరుతో 688 రూపాయలు దోపిడీ చేయడానికి స్కెచ్ వేశారని, దానిపై మంత్రి నారాయణ ఇస్తున్న సమాధానాలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా సమాచారం అడిగితే ఇవ్వకుండా పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేయించడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విషయం మీద మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమైంది అని అడగడానికి రావడం జరిగింది. దాని గురించి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. అయితే నిన్నటి రోజున మంత్రి నారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు, దాని గురించి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెడదామనుకున్నాం. మీరు అడిగినారు కాబట్టి దాన్ని ఇప్పుడే ప్రస్తావిస్తారు. సో దీనికి సంబంధించి మేము మొట్టమొదటిగా నెల్లూరులో జరుగుతున్నటువంటిది కానీ, అలానే అమరావతిలో జరుగుతున్నటువంటిది కానీ అనేక అక్రమాలు, అనేకమైన అంతం లేనటువంటి అవినీతి, చాప కింద నీరులా ప్రవహిస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నించడం కూడా జరిగింది. ఈరోజు మేము విజయం సాధించామనే చెప్తాం. అన్ని విషయాల్లో కూడా, అటు విఆర్ కాలేజ్ విషయం కానీ ప్రతి విషయంలో కూడా మేము మాట్లాడుతున్న తర్వాత మీరు వెనక్కి తగ్గి మీరు జనరల్ ఫండ్స్ నుంచి విత్డ్రా చేయడం అన్నది ఉపసంహరించుకుంటా ఉన్నారు అన్నది వాస్తవం. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది అన్నది ఈరోజు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే మేము ఆ రోజు ప్రస్తావించినటువంటి 2 మాటలు నేను మీ దగ్గర కూడా ఈరోజు మళ్ళీ ప్రస్తావిస్తాను. మొట్టమొదటిది, ఈ చెట్ల పేరుతో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఫస్ట్ ప్లాంటేషన్కి సంబంధించి చెట్టుకు 5,000 రూపాయలు, అలానే మెయింటెనెన్స్ పేరుతో 6,888 రూపాయలు, మొత్తం మీద 11,888 రూపాయలు డ్రా చేయడానికి వీరు దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తారని చెప్పి మేము మాట్లాడాం. ఈ నిన్నటి దాకా కూడా నారాయణ గారు మాట్లాడిన దానికి ముందు కూడా ఈ 5,000 రూపాయలను ఒప్పుకున్నారు. 5,000 రూపాయలను ఒప్పుకొని దానికి సంబంధించి 5,000 కాదు, దాంట్లో ట్యాక్సులు ఉన్నాయి, ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ 5,000కి సంబంధించి వారు ఏదైతే అప్రూవల్స్ తీసుకున్నారో ఆ అప్రూవల్స్ అన్నిటి కూడా బయట పెట్టడం కూడా జరిగింది. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి 6,888 రూపాయలు మెయింటెనెన్స్ పేరుతో మీరు ఏదైతే దోపిడీకి స్కెచ్ చేస్తూ ఉన్నారో ఆ విషయాన్ని కూడా మేము మాట్లాడడం కూడా జరిగింది. నిన్నటి దాకా ఎవరు మాట్లాడాల, నిన్న స్వయంగా మంత్రి గారు చెప్పినారు. ఈ 6,888 రూపాయలకు సంబంధించి ఏఈ అనే వ్యక్తి దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ వేసింది వాస్తవమే, దానికి సంబంధించి మేము ఖర్చు పెట్టలేదన్నారు. మీరు ఖర్చు పెట్టినారన్న కాదు, ఏఈ ఎస్టిమేషన్స్ వేసి దానికి సంబంధించి ప్రాసెస్ అంతా చేసి ఆయన వాట్సాప్ గ్రూప్స్లో కూడా పెట్టిన విషయం మీ మనస్సాక్షికి కూడా తెలుసు. మేము ఈ ఇష్యూ ప్రస్తావించిన తర్వాత ఈ మెయింటెనెన్స్ డబ్బులు 3 నెలల తర్వాత నుంచి వాళ్ళకి రావడం కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు మేము దాన్ని ఖర్చు పెట్టాలనుకోలేదు, బటన్ అవుతుంది అంటున్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మంత్రి గారు ఆదేశాలు లేకుండా, రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా ఏఈ గారు ఎస్టిమేషన్స్ వేసి ఈ విధంగా ఖర్చు అవుతుందని చెప్పి ఆయన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. ఏం అవసరం అండి? ఏఈ గారికి ఏం అవసరం ఉంటుంది? ఏఈ గారికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా మిత్రులు ఆయనకున్న సొంత డబ్బులు వస్తాయా? ఆయన ఎందుకు పెడతారు? 6,888 రూపాయలు మెయింటెనెన్స్కి ఇవ్వాలి ఒక్కొక్క చెట్టుకు అని చెప్పి ఆయన ఎస్టిమేట్స్ వేసింది వాస్తవం అని చెప్పి నిన్న మంత్రి గారు చెప్పినారు కదా. ఎందుకు ఏ విధంగా ఏఈ గారు మీరు చెప్పకుండా, మీ డైరెక్షన్స్ లేకుండా వారు ఏ విధంగా ఇస్తారన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. మీరందరూ కూడా ఆలోచించండి. ఏఈ అనే అధికారికి కానీ, లేదా డిఈకి కానీ, ఎస్సీకి కానీ అక్కడ ఏం ప్రాసెస్ జరిగింది, ఎంతమంది సంతకాలు పెట్టారో వీటన్నిటిని నేను చెప్పబల్లే మీ మనసాక్షికి మీకు తెలుసు. దాన్ని మేము బయట పెట్టిన తర్వాత ఈరోజు మేము జనరల్ ఫండ్స్ నుంచి వాడుకోవాలని అనుకోలేదు, మేము వాడలేదు అంటున్నారు. మెయింటెనెన్స్ డబ్బులు 3 నెలల తర్వాత రావాల్సిన దాన్ని ఈరోజు దానికి సంబంధించి కోట్లాది రూపాయలని మేము సేవ్ చేసినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించినారు. అయితే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, నారాయణ గారు సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల నాయకులు చాలామంది ఉన్నారు, చాలా కష్టపడతా కూడా ఉన్నారు. అయితే మీరు దేనికి సంబంధించి అయినా కూడా మీరు ఎవరి దగ్గర ప్రెస్ మీట్లు పెట్టి చిదిటిస్తూ ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా ఇంకొకటి కూడా, నిన్న సీమరాజా అంట, ఆయన్ని నెల్లూరుకు తీసుకొని వచ్చి ఆయన దగ్గర వీడియోలు చేయించారు. ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఈ చెట్టు ఎండిపోయింది వాస్తవమే, మళ్ళీ మొలకలు పెట్టుకొని వస్తుంది అని చెప్పి సీమరాజాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మీరు వీడియోలు పెట్టించుకుంటా ఉన్నారంటే, మా మీద వ్యతిరేకంగా పెట్టించుకుంటా ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. నారాయణ గారు ఒక్కసారి ఆలోచించండి. మీరు పొలిటికల్ పార్టీ రన్ చేస్తూ ఉన్నారా, ప్రజాస్వామ్యంలో ఉన్నారా? ఈ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి వాళ్ళకి లక్షల రూపాయలు డబ్బులు చెల్లించి వాళ్ళని తీసుకొచ్చి నెల్లూరు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో ఒక చెట్టును చూపించి
ఈ చెట్టు సంగతి ఇది అని చెప్పి మీరు చెప్పించుకుంటా ఉన్నారంటే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద మీకు నమ్మకం లేదా? మీరు చెప్తే నమ్మతారనే నమ్మకం లేదా? ఆ సీమరాజు అనే అతన్ని తీసుకొని వస్తే నమ్మతారు ఈ నగర ప్రజలని చెప్పి మీరు అమాయకంగా అనుకుంటే దానికంటే కూడా మీకు ఇంకొక మాట కూడా చెప్పాల్సిన అవసరం లే. అదేవిధంగా 3వ పాయింట్ నారాయణ గారు అన్నారు, వీళ్ళకి ఏదైనా కనుక సమాచారం కావాల్సి ఉంటే నేను దాన్ని విడిపిస్తా. రెండో వీడియో ఒక ఎమ్మెల్యేగా 73,000 మెజార్టీతో గెలిపించినప్పుడు నా నైతిక బాధ్యతగా నెల్లూరులో పుట్టి పెరిగి అసలు నిజంగా చెట్లని వాళ్ళకి ఎస్టిమేషన్ వేశారు. ఎస్టిమేషన్ అధికారులు ఎస్టిమేషన్ వేశారు. వేస్తే నాకు చెప్తే వద్దు అన్నా మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు, ఆ ఎస్టిమేషన్ని వైరల్ చేసి అంత ఖర్చు పెట్టారు 12,000 13,000. తర్వాత నారాయణ గారు ఇంకొక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే వీళ్ళకి కనుక సమాచారం కావాలంటే అదే ఆ వీడియో సరిగ్గా రాలే, మున్సిపల్ కమిషనర్ని అడగండి. మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే మీకు సమాచారం ఇమీడియట్గా ఇస్తారు అంటే పక్కన కమిషనర్ గారు నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఆయన ఏదో నిజంగా ఇచ్చేసేటట్టు ఈయన చెప్పే మాటలు మీరు అడగండి, మీరు అడగలేకపోతా ఉన్నారు, మీరు తెచ్చుకోలేకపోతా ఉన్నారు, తెచ్చుకొని మీరు మమ్మల్ని అడగండి అని చెప్పి నారాయణ గారు గట్టిగా మాట్లాడారు. నేను దానికి సమాధానం చెప్తా ఉన్నా. కమిషనర్ గారిని ఇదే విషయం మీద 2026 అంటే జనవరి 26వ తారీఖున ఆయనకు ఒక లెటర్ రాశాను. దీనికి సంబంధించి మీరు నిధులు ఏదైతే జనరల్ ఫండ్స్ గురించి మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు కదా, దీనికి సంబంధించి మాకు ఒక ఫార్మాట్లో ఏ డేట్లో ఏ చెక్ని ఎంత ఇచ్చినారో అన్నది మీరు ఇవ్వండి అని చెప్పి జనవరి 26వ తారీఖున ఇప్పటికి 3 నెలలు అయింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలు అయింది. 90 రోజులు దాటి 100 రోజులు కావస్తూ ఉంది. ఈ రోజుకి ఇవ్వలేదండి మంత్రి గారు. మీరు అన్నారు కదా కమిషనర్ని అడగండి, మీరు సమాచారం కమిషనర్ దగ్గర నుంచి తెప్పించుకొని ఆ తర్వాత మీరు మమ్మల్ని అడగండి, కమిషనర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకు అడగట్లేదు అన్నారు. మేము అడిగి 3 నెలలు అయిందండి. 3 నెలల క్రితం అడిగాం మీరు జనరల్ ఫండ్స్ నుంచి ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారని. ఈ రోజు కమిషనర్ ఇవ్వాలా? మరి కమిషనర్ గారు పక్కనే ఉండి ముసిముసిగా నవ్వుకుంటా ఉన్నారు కదా, మరి దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఆయనకి నేను అనేక లెటర్లు రాసినాను, ఒక్కదానికైనా సమాధానం చెప్పినారా? విఆర్ కాలేజీ డిపిఆర్ గురించి కూడా అడిగితే మా దగ్గర డిపిఆర్ లేదని చెప్పినారు. ఫండ్స్ గురించి ఖర్చు పెడతా ఉన్న దాని గురించి అడిగితే అసలు దానికి సమాధానం కూడా చెప్పలే. మరి నారాయణ గారు దీనికి సమాధానం చెప్పాలి. లెటర్ రాసాం, సమాచారం కోసం అడిగాం, అయినా మీరు ఇవ్వకపోతే మేము అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుసుకొని అక్కడ ఏ విధంగా ఎస్టిమేట్స్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా వాటికి పర్మిషన్స్ తీసుకున్నారు, ఎవరెవరు సంతకాలు పెట్టినారు, అవన్నీ కూడా సమాచారం తెప్పించుకొని దాన్ని ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేసిన తర్వాత ఈరోజు మీరు వెనకడుగు వేసి ఏదైతే 5,000 రూపాయలు ఇచ్చినారో అది అయిపోయింది. ఇంకా మిగతా సంబంధించినటువంటి మెయింటెనెన్స్కి సంబంధించి మేము ఇవ్వబోవట్లేదు అని చెప్పి ఈరోజు మీరు యూటర్న్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత ఈ విధంగా ఉంది నెల్లూరులో. అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. మేము ఇదొక్కటే కాదు, దీని కింద చాప కింద నీరులాగా జరుగుతున్నటువంటి అనేక అక్రమాలను కూడా మీ ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను.